కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం. కన్యా రాశి వారికి వచ్చేటప్పటికి పంచమంలో కుజుడు, షష్టమంలో రవి. సో ఇక రాశి వారికి వచ్చేటప్పటికి అనుకూలమైనటువంటి ఫలితాలుగానే గోచరిస్తూ ఉన్నాయన్నమాట. కాకపోతే ఇక రాశి వారికి కొన్ని ఇష్యూస్ కూడా ఉన్నాయి. ఫస్ట్ మనం రవి షష్టమంలో శనితో కలిసినప్పుడు ఎటువంటి ప్రభావం, పాజిటివ్ ఇంపాక్ట్ వస్తుందనే చూద్దాం. ముఖ్యంగా ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా, ప్రయాణం చేసేటప్పుడు కానీ అనుకూలమైనటువంటి ఫలితాన్ని రవి, శని ఇవ్వగలుగుతారన్నమాట. ఇది చాలా అనుకూలమైనటువంటి కాంబినేషన్. ముఖ్యంగా చెప్పాలంటే కన్యా రాశి వారికి అనుకూలిస్తుంది అన్నమాట. నూతన ఉద్యోగ ప్రయత్న విషయాలు అనుకూలించే విధంగా ఉంది. ఆరోగ్యపరంగా కూడా చిన్న చిన్న చికాకులు ఉన్నప్పటికీ కూడా కొంచెం బెటర్మెంట్ అనేది ఉంటుంది. షష్టమంలో ఉన్నటువంటి రవి, శని ఇద్దరు కలిసి వచ్చేటప్పటికి పీపుల్ అట్రాక్షన్ని గ్రాబింగ్గా ఉంటారన్నమాట. అంటే జనాకర్షణను పెంపొందించడానికి శని, రవి కలిసినటువంటి కాంబినేషన్ అనేది బాగా ఉపయుక్తంగా ఉంటుందని చెప్పి శాస్త్రం చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ రాశి వారికి వచ్చేటప్పటికి ధన సంబంధితమైన విషయాల్లో అనుకూలత అనేది ఉంటుంది. నూతన ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాలు సాధించగలుగుతారు. అలాగే పేరు ప్రతిష్టల గురించి మీరు చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో వాటిలో సఫలీకృతం అవ్వగలుగుతారు. మరియు వాటితో పాటు ఇక రాశిలో ఉన్నటువంటి విద్యార్థులకి అనుకూలమైనటువంటి కాలంగా కూడా చెప్పచ్చు అన్నమాట. ఎవరైతే పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థులు ఉన్నారో వారికి ఈ యొక్క నెలలో అండ్ ఇక వారంలో ఉన్నట్లయితే ఈ యొక్క కాంబినేషన్ అనేది రవి, శని కలిసిన కాంబినేషన్ అనేది అనుకూలంగా ఉంటుంది ఫిబ్రవరి మంత్లో. దానికి ముఖ్య కారణం వచ్చేటప్పటికి ఆదిశత్రువులైనప్పటికీ పాప స్థానంలో ఉన్నందువలన ఈ యొక్క రాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాన్ని పొందడం అనేది జరుగుతుందన్నమాట. అలాగే వ్యాపార రీత్యా, వృత్తిరీత్యా కూడా అనుకూలంగా ఉంటుంది. కాకపోతే ఇక్కడ రాశి వారికి ఉన్నటువంటి కొన్ని కాంప్లికేషన్స్ ఏమిటి అంటే కేతువు జన్మ రాశిలో సంచారం చేస్తున్నప్పుడు సప్తమంలో రాహువు, అష్టమంలో గురుబలం అనేది తక్కువగా ఉంది. విద్యార్థులు కొద్దిగా కాన్సన్ట్రేషన్ అనేది ఎక్కువ చేయాలి. గురుబలం అనేది తక్కువగా ఉన్నందువల్ల సఫలీకృతం కాగలుగుతారు, కానీ వీరు కొద్దిగా ఎక్కువగా చదవాలన్నమాట. అంటే ఎందుకంటే లక్ ఫ్యాక్టర్ అనేది కొద్ది తక్కువగా ఉంది. దీనికి ముఖ్య కారణం కూడా మనం చెప్పాలంటే భాగ్యాధిపతి అయినటువంటి బుధుడు కూడా అస్తంగత్వం పట్టాడు ఇక్కడ మనం చూసినట్లయితే. సో శుక్రుడు, కుజుడు కలిసిన కాంబినేషన్ పంచమంలో ఉన్నా సరే కన్యా రాశి వారికి అంత యోగించదు. కాబట్టి ఈ విద్యార్థుల మటుకు కొద్దిగా కష్టపడి చదవాలి. వీరు చేసుకోవాల్సినటువంటి పరిహారాల్లో వచ్చినప్పటికీ రాహువుకి, కేతువుకి పరిహారం అనేది చేసుకోవాలి. కేతువు జన్మరాశిలో సంచారం చేస్తుంది. గురువు కూడా సరైనటువంటి స్థానంలో లేడు కాబట్టి గురువుకి వచ్చేటప్పటికి ముఖ్యంగా సాయిబాబాని పూజించడం అనేది ముఖ్యమైన సూచన. జన్మరాశిలో సంచారం చేస్తున్నటువంటి కేతువుకి వచ్చేటప్పటికి ముఖ్యంగా వీరు చేసుకోవాల్సినటువంటి పరిహారం వచ్చేటప్పటికి వినాయకుడి ఆరాధన అనేది చేయాలి. అలాగే రాహు సప్తమంలో ఉన్నాడు, అనుకూలమైనటువంటి గ్రహస్థితిగా గోచరించట్లేదు. జీవిత భాగస్వామితో కానీ ప్రేమ సంబంధితమైన విషయాల్లో కానీ అంత అనుకూలంగా ఇవ్వట్లేదు. ప్రయాణ సంబంధితమైన విషయాల్లో కూడా తగు జాగ్రత్తలు అనేవి ముఖ్యం అన్నమాట ఇక రాశి వారికి. పంచమంలో ఉన్నటువంటి కుజుడు, శుక్రుడు వచ్చేటప్పటికి యోగకారకంగా లేరు కాబట్టి వీరు కుజగ్రహ ఆరాధన అనేది చేయాలి. వ్యాపారస్తులకి ముఖ్యంగా చెప్పాలంటే సింధూరాన్ని ధరించాలన్నమాట ప్రతిరోజు. కుజుడు అనుకూలత పొందడం కోసం, ఎందుకంటే రెడ్ కలర్ సింధూరం అనేది కొంచెం అనుకూలమైనటువంటి ఫేవరెట్గా ఇవ్వటం అనేది జరుగుతుంది అన్నమాట. మిగతా విషయాల గురించి మనం చూసినట్లయితే ఈ యొక్క రాశి వారికి ఓవరాల్గా అనుకూలమైనటువంటి ఫలితాలుగానే గోచరిస్తున్నది. కొన్ని చిన్న సింపుల్ రెమెడీస్ అనేది చేసుకున్నట్లయితే ఈ వారం కూడా ప్రశాంతంగా గెలుస్తుంది అన్నమాట. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్.